అసలు ట్రెండ్ సెటర్ ఆఫ్ తెలుగు సినిమా తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఎలా ఉంది లోపల? ఒక ట్రెండ్ ఇంతకుముందు వర్డ్స్ కొన్ని ట్రెండ్ అవుతున్నాయి. శివ రిలీజ్కి ముందు, రిలీజ్ తర్వాత ఫిలిం ఇండస్ట్రీ అని. అది ఎందుకు వచ్చిందిరా అంటే ది ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఉండే జనరేషన్ ఎనీ మూవీ అటు 1990 నుంచి చదివినా కానీ ఆ మూవీలో విలన్ అంటే ఇది ఓకే, హీరో అంటే విలన్ని కొట్టాల. ఎనీ న్యూ డైరెక్టర్ ఎవడైనా కానీ ఒక మాస్ ఫిలిం తీయాలంటే ఎత్తుకొని విలన్ని రాసుకోవాలంటే రఘువరన్ గుర్తుకు తెచ్చుకుంటారు. ఇది జగమైన సత్యం. అందుకని నిన్న కల్ట్ డైరెక్టర్స్ అందరూ మూవీకి చూసిండే కారణం అదే. హీరో అంటే ఏదో వదిలే, అది మళ్ళీ నాగార్జున గారే గుర్తు వస్తారు వాళ్ళకి. అవును, ఓకే, ఆయన పెద్ద ఆయన నాగార్జున గారే గుర్తు వస్తారు. మెయిన్ విలన్ శివ రిలీజ్ ఎలా ఉంది? బానే ఉంది బ్రో, కాకపోతే ఎక్స్ట్రా సౌండ్స్ యాడ్ చేయకపోతే బాగుండేది. అవునా? ఎక్స్ట్రా సౌండ్స్ యాడ్ చేశారు వీళ్ళు? ఎక్స్ట్రా సౌండ్స్ అంటే మామూలుగా ఆర్జీ గారి సినిమా అంటే కొద్దిగా సౌండ్స్ అనేటివి ఉండవు అనమాట, సైలెంట్ గా ఉంటుంది. ఎక్స్ట్రా సౌండ్స్ అంటే ఓల్డ్ సౌండ్స్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అవునా? ఏదో సర్కస్ లో కొట్టినట్టు అనిపిస్తుంది. అచ్చా. సో క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ బాగుంది, పిక్చర్ క్వాలిటీ బాగుంది. సౌండ్ మాత్రం కొద్దిగా ఇళయరాజా కదా కొట్టింది. అవును, ఇళయరాజా ఆయన సౌండ్ అయితేనే బాగుండేది. అవునా? కొద్దిగా కొన్ని సాంగ్స్ కట్ చేశారు, మార్చెంట్ అనిపించింది మీకు? ఓకే. అండ్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ సినిమా చూస్తుంటే? ఒక పెద్ద ట్రెండ్ సెటర్ సినిమా అది, చాలా ఇయర్స్ తర్వాత. లాస్ట్ టైం ఆల్రెడీ చేశారు 10 years బ్యాక్ ఏమో, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేశారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. అది ఆ ట్రెండ్ అనేది సెట్ చేసిండేదే శివ. అంటే ఏం నచ్చుతుంది మీకు మెయిన్? యాక్టర్సా లేదంటే డైరెక్షనా? మొత్తం డైరెక్టర్, యాక్టర్. అమల గారు ఫ్యాన్ అయిపోయాను. అవునా? ఓకే. అప్పట్లో బాగున్నారు, ఇప్పుడు కూడా బాగానే ఉన్నారు. కాకపోతే నాగార్జున డామినేట్ చేస్తారు. థ్యాంక్ యూ. సార్ చెప్పండి, శివ గురించి విశేషాలు చెప్పండి. విశేషాలు అంటే రిలీజ్కి వచ్చారు కదా, అసలు మార్నింగ్ టైం స్పెండ్ చేసి ఫ్యాన్స్ మేము. అవునా? ఓకే. రోజుల తర్వాత ఇలాంటి క్వాలిటీలో ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్ మళ్ళీ చూడడం అసలు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఓకే, అద్భుతంగా ఉంది. బెస్ట్ క్వాలిటీ ఇచ్చారండి అయితే. బెస్ట్ క్వాలిటీ. ఇప్పుడు కొత్త సినిమా చూస్తున్నంత ఇంట్రెస్ట్ క్లైమాక్స్ వరకు కూడా లేకుండా బయట వస్తుంది. అంటే మీకు మెయిన్ బాగా నచ్చేటివి ఏంది ఈ సినిమాలో? పాటలా లేదంటే ఫైట్లా? సౌండ్ అండి. మనం ఆ సౌండ్ మళ్ళీ ఇప్పట్లో వినలేము. డాల్బీ అట్మాస్ఫియర్లో తీసుకొచ్చారు. ఓకే. శివన్ నాగార్జున చాలా రోజుల నుంచి చూడలేకపోతున్నాం. ఈ సినిమా నుంచి మళ్ళీ నెక్స్ట్ సినిమాకి అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన రఘువరన్ గారిని, కోట గారిని కూడా మిస్ అవుతున్నాము. అన్ని ఏ క్యారెక్టర్లైనా కానీ ఇలాంటి క్యారెక్టర్లు, ఇలాంటి సినిమా మళ్ళీ రాలేదు. ఎప్పటికైనా బిఫోర్ శివ, ఆఫ్టర్ శివ, ఇది ఎప్పటికీ చరిత్ర ఇలాగే ఉంటుంది కానీ రిపీట్ చేసేది రాదు కూడా. ఇలాంటి మళ్ళీ రిలీజ్ చేసిన వెళ్తారా? ఇంకోసారి కూడా మళ్ళీ వెళ్తారా? ఖచ్చితంగా. నేను ఇప్పటికీ చదువుకునే టైంలో కూడా, రిలీజ్ అయిన టైంలో శ్రీకృష్ణ థియేటర్ కూడా చూసాం. ఓకే. ఈ సౌండ్ సిస్టంలో చూడడం చాలా అదృష్టంగా. అప్పట్లో అసలు జోష్ అసలు మామూలు లేదు కదా, ఈ సినిమాకి టికెట్లు దొరకడం కూడా కష్టం కదా. అప్పుడు ట్రెండ్ ఇంకా రాదు, అది ఆన్లైన్లో వచ్చేసాయి కాబట్టి తెలియదు. అలాంటి ఎగ్జైట్మెంట్ కానీ ఏ జనాలకి ఇప్పటికి అర్థం కాదు. అమ్మా ఎట్లుంది శివ ఎక్స్పీరియన్స్? అసలు మేమే పుట్టినలా ఎలా అనిపించింది? బాగుంది సినిమా. అప్పుడు చూడలేదు కదా, వచ్చి చూసాం. అది డాల్బీ అట్మాస్ పెట్టారు. ఓకే, క్వాలిటీ బాగుంది. ఎవరు నచ్చారు బాగా నీకు దీంట్లో ఈ సినిమాలో? నాగార్జున విలన్ క్యారెక్టర్. రఘువరనా తెలుసా నీకు? రఘువరనా తెలుసు, పేరు అంటావు మళ్ళా నువ్వు? రఘువరన్ తెలియదు నీకు? బాగా చేశారు. అమల గారి యాక్టింగ్ కూడా బాగుంది. మెయిన్ ఆ సాంగే వచ్చాను నేను. ఏ సాంగ్? బాటనీ. ఓకే, నచ్చింది మీకు? హైలైట్ సినిమా కూడా. ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? మణి శర్మ కాదు, ఇళయరాజా. ఓకే, గుర్తుపెట్టుకో, ఆయన లెజెండే, గుర్తుపెట్టుకో. ఓకే, ఫైన్. ముందుగా నాగార్జున సార్కు, రామ్ గోపాల్ వర్మకు వందనం. చాలా ఇష్టమైన మన ఫేవరెట్ మూవీ. ఓకే, 4Kలో తీసిందానికి చాలా ఫస్ట్లో మిస్ చేసుకున్నా. అప్పుడు నేను పుట్టే ఉండలేదు. అవునవును. ఇప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. వాళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను, థ్యాంక్స్ చెప్తాను నా పక్క నుంచి. ఇలాంటి ఎన్నో మూవీలు బ్లాక్ బస్టర్ ఉన్నాయి. మళ్ళీ చూడాలని అనిపించే మూవీలో నిన్నే పెళ్ళాడతా, ఆజాద్ మూవీ సూపర్ ఫెంటాస్టిక్ మూవీ. అప్పుడంతా మేము చూసే ఉండలే. శివమణి గాని చూశాను. పాత్ మూవీ ఇంకా చాలా మజ్ను అట్లాంటివంతా, ఓల్డ్ క్రిమినల్
తిరిగా ఇంకా ఉన్నాయి జాస్తి మూవీలు ఉన్నాయి. చాలా గరాణ బుల్లుడు చాలా ఉన్నాయి సినిమాలు. ఓకే, క్రిమినల్ బాగుంది, క్రిమినల్ చూడాలి. ఇంకా ఇలాంటివి చాలా చేయలే. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బీజిఎం చాలా బాగుంది. కొత్త సౌండ్స్ యాడ్ చేసినారంటే బాగుంది. మామూలు 4K తీసినారు కాబట్టి బాగానే ఉంది. సౌండ్ కొత్తవి ఇళరాజా కాకుండా కొత్త యాడ్ చేసినారంటే అట్లంతా ఏం లేదు, బాగుంది. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్, మస్ట్ వాచ్. సూపర్ ఉందన్న. నిజంగా చెప్పాలంటే 4K ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. సౌండ్ విజన్ బాగా కష్టపడి బాగా చేశారు. ఇప్పుడు రిలీజ్ అయిన అన్ని సినిమాల కన్నా బెస్ట్ కంటెంట్ లాగా అనిపిస్తుందా? అంటే బెస్ట్ కంటెంట్ గా అంటే అప్పుడు 1989కి ఇప్పుడు 30 years కంపేర్ చేస్తే అప్పట్లో ఉన్నదానికి ఇప్పట్లో ఉన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. గ్రేట్ అయితే గ్రేట్. ఈ క్వాలిటీ తీసుకురావడం గ్రేట్. ఈ క్వాలిటీ తీసుకురావడం గ్రేట్. సౌండ్ అయితే ఓల్డ్ సౌండ్ అసలు లేదు అసలు. ఓకే, అసలు న్యూ ఎక్స్పీరియన్స్ లాగే ఉంది కొత్త సౌండ్ గా. ఓకే, అంటే ఏం నచ్చింది మెయిన్ శివా నీకు? మెయిన్ నచ్చేది మెయిన్ చైన్ సీన్, మెయిన్ ఫైట్స్, సినిమాలో నాయిస్ ఏం లేకుండా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో రన్ చేయడం అంటే అది ఒక్క రామ్ గోపాల్ వర్మ ఒకే సాధ్యం. ఓకే, అసలు ఏం నాగార్జున గారు అసలు శివ పేరు ఎత్తితేనే గుర్తొచ్చేది చైన్. ఆ చైన్, ఆ ఫైట్స్, ఆ సాంగ్స్ మెయిన్ అదే వింటేజ్ నాస్టాలజియా డేస్ని ఇప్పుడు సినిమా కలెక్షన్ల కోసం కాదైతే చేసింది. జస్ట్ వాళ్ళు ఏదో ట్రై చేసి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి ఏనారు. కాబట్టి నైస్ ఫిలిం. సాంగ్స్ కూడా బాగున్నాయి. సచ్ ఏ గ్రేట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను నేనైతే. బాగుంది సినిమా కూడా. వాళ్ళు 6 months కష్టపడిన దానికి అసలు కరెక్ట్గా ఉంది, యాప్ట్ సరిపోతుంది వాళ్ళు చేసిన దానికి. కాబట్టి బాగుంది. థ్యాంక్ యూ. ఏంది బ్రో, నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది శివ? పుట్టక ముందు రిలీజ్ అయ్యింది సినిమా. ఇలాంటి సినిమాలు మళ్ళీ ఇట్లా బిగ్ స్క్రీన్లో చూడడం చాలా హ్యాపీ అనిపించింది అన్న. అసలు టీవీలో చూసావు కదా? టీవీలో చాలా సార్లు చూసినాము, అప్పుడప్పుడు యూట్యూబ్లో కూడా చూస్తుంటాం. అది పెద్ద ఫీలింగ్ అనిపించింది. అంటే మనము టెలివిజన్లో చూసినప్పుడు అంత ఫీల్ అనిపించలేదు. ఇలాంటి బిగ్ స్క్రీన్లో చూసినప్పుడే దాని యొక్క ఇంపాక్ట్ తెలుస్తుంది. అంటే పేరెంట్స్ కానీ మామూలు కానీ ఎవరో ఒకరు చెప్తాంటారు, ఆ టైంలో ఇది పెద్ద ట్రెండ్. మా సార్ కూడా కాలేజీలో చెప్పేవాళ్ళు, శ్రీకృష్ణలో పడినప్పుడు లైన్ అంతా క్యూలు ఉండేటివని. అంటే ఆ టైప్ ఆఫ్ ఎరా అప్పుడు ఉండింది అలా. అవును, మనము టెలివిజన్లో చూసినప్పుడు ఓకే, అంటే ఈ జనరేషన్కి అప్పుడు ట్రెండ్ సెట్టరు పెద్ద. ఇప్పుడు ఫీలింగ్ థియేటర్లో చూసినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఆ టైంలో ఇలాంటి మూవీ రావడం అనేది నిజంగా చెప్పింది చాలా తక్కువ కూడా తక్కువ అనిపిస్తుంది. మెయిన్ నీకు ఇంప్రెస్ చేసేది ఏంటి శివాలో? మెయిన్ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్. ఆ టైంలో స్టూడెంట్స్, ఆ రోడీజం అనేది చాలా మందికి కనెక్ట్ అయ్యేది అదే దగ్గరగా. స్టూడెంట్ ఎలక్షన్స్ మెయిన్ సాంగ్స్ హైలైట్. ఇంకా థియేటర్లో ఆ సాంగ్స్ వస్తాయంటే అందరూ ఇంకా ఓని హమ్ చేస్తా పాడుతా చాలా ఎంజాయ్ అనిపించింది. ఇళయరాజా మ్యూజిక్ సూపర్. 3 songs అయితే ఇంపాక్ట్. ఇంకా బీజిఎమ్స్ కానీ సింపుల్గా వస్తుంది, మంచి ఇంపాక్ట్. అవును, అంటే భవానీ గురించి భవానీ ఆయన డైలాగ్స్ మాత్రం డెలివరీ సూపర్ అన్న. ఆయన మనం ఏం మాట్లాడతాం ఆయన గురించి. ఆయన ఫేడ్ అవుట్ అయిపోయినాక అంటే ఏదో ఫాదర్ క్యారెక్టర్స్ అట్లా చేసేటప్పుడు మేము థియేటర్లో చూసినాము. ఆయన రియల్ విలనిజం అనేది మేము చూడాలి థియేటర్లో. రీ రిలీజ్ దయవల్ల చూడాల్సి మాకు అవకాశం వచ్చింది. అంటే క్వాలిటీ అయితే చాలా బెస్ట్ ఇచ్చారని చెప్పారు. ఇచ్చారు. ఇంకా అప్పుడు టైంది వాళ్ళు బెస్ట్ చేశారన్న. వాళ్ళ మ్యాక్సిమం చేశారు. సో ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఏం చెప్తావు ఫైనల్గా? శివ ఎందుకు రావాలా? చూడాలన్నా, ఇలాంటి సినిమా మళ్ళీ చూడలేం కదా. ఇప్పుడు రీ రిలీజ్ ఇప్పుడు ట్రెండ్ ఉంది. ఆల్రెడీ రిలీజ్ అయ్యి చూసిండే సినిమాలు మళ్ళీ చూస్తుంటారు. మనం పుట్టక ముందు వచ్చిన సినిమాలని వాళ్ళంతా మంచి క్వాలిటీలో తీసుకొచ్చి కలెక్ట్ చేసి మళ్ళీ దాని మీద వర్క్ చేసి మళ్ళీ రీ రిలీజ్ చేసినప్పుడు ఇలాంటి సినిమాలు చూసి ఎక్స్పీరియన్స్ చేయడం కూడా ఒక మంచిదే. ఈ సినిమాల్లో రామ్ గోపాల్ వర్మ 20 minutes అంతా సినిమాలోకి ప్రజల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ కామెడీ చూసేదంట, మళ్ళీ ఎవరినో తీసుకొచ్చి అవన్నీ ఏమీ ఉండదు. డ్రామా ఏమీ ఉండదు. ఒక డ్రామా లేకుండా, వితౌట్ ఎనీ విఎఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా, ఒక ఫోన్ లేకుండా, నాగార్జున గారు ఇప్పుడు మన కింగ్ ఇది సైకిల్ చైన్తోనే అది ఆ సీన్ కోసమే ఆ కాలంలో ఈవెన్ మా బాబాయ్ చిన్నప్పుడు సినిమాకి తీసుకొని వెళ్ళిపోతా అంట. ఆ కాలంలోనే మా బాబాయ్ పేరు కూడా శివానే. ఓకే, బాగా కనెక్ట్ అయిపోయినారు. మా బాబాయ్ హీరా బుచ్చి బండి ఉంది, తీసుకొని పోతా అంటే ఆయన 60 days 70 days ఓన్లీ ఆ చైన్ సీన్ కోసం వచ్చినారు అని ఒక ఇది ఉంది. ఓన్లీ ఆ ఒక్క షాట్
అంతకుముందు మన చిరంజీవి గారిది ఖైదీ ఉంది. అఫ్ కోర్స్ ఖైదీలో నీకేముంది డ్రామా ఏం లేదు, ఫ్యామిలీ కోసం సార్ మా మెగాస్టార్ ఇట్లా ఎత్తుతాడు, ఇది చేస్తాడు. ఆ లిఫ్ట్ చేసిండేదే ఈ శివాకి కూడా రామ్ గోపాల్ వర్మ కూడా చెప్పినారు డైరెక్టర్ గారు, ఆ ఒక్క సీనే దీనికి ఇన్స్పిరేషన్ అని. కానీ అప్పుడు నాగార్జునకి మంచి హిట్ అంటే ట్రెండ్ సెట్. ఇప్పుడు కూడా ఈ వీడియో ట్రెండ్ అయ్యి ఒకవేళ నాగార్జున గారికి చేరిందనుకో, ఆయనకు ఒక చిన్న రిక్వెస్ట్ వచ్చేమిరంటే, ఆయన పాత సినిమాలు నా ఫోన్లో ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. అవి అల్లరి అల్లుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఇవంతా ఫుల్. ఇప్పుడు కూడా అల్లరి అల్లుడు సాంగ్స్ అయితే ఇప్పటికీ ఫేమస్ ఉన్నాయి. ఏమిరా అంటే ఇది ఆ పాట, దాంట్లో అన్ని సాంగ్స్ ఇప్పటికీ రీల్స్కి ఫేమస్లో పోతా ఉన్నాయి. దాని పేరేమి ఒక క్రిమినల్ సినిమా పేరు. ఆ కొన్ని సినిమాలు ఇంకా ఇట్లా 4K కన్వర్ట్ చేసి రిలీజ్ చేయవలసినదిగా ఇక్కడ నుంచి మేము కోరుతా ఉన్నాం. పాత సినిమాలు ఏవైనా కానీ, ఎస్పెషల్లీ ప్రెసిడెంట్ గారి పెళ్ళంలో ఆయన మాస్ ఎలిమెంట్స్ కానీ, అల్లరల్లుడు సినిమాలో కానీ కొన్ని చాలా బ్యూటిఫుల్ మూవీస్ ఉన్నాయి. ఆయన అన్నిటికీ ఇప్పుడు ఈ సినిమా గురించి ఒకే రివ్యూ, పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఫర్ ఆల్ ద ఫిలిమ్స్, ఫర్ ఆల్ మాస్ మూవీస్, 1989 ముందు కృష్ణరాజు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, ఎన్టీఆర్ గారు కావచ్చు, వీళ్ళంతా ఒక ట్రెండ్ సెట్ చేస్తే, శివ తర్వాత ఒక పొలిటికల్ డ్రామాని కానీ, స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఫైట్ కానీ ఇలా చెయ్యొచ్చా అని కొత్తది క్రియేట్ చేశారు. అట్లా క్రియేట్ చేసేది కాదు, దానికి ఒక వృక్షం వేసి ఇల్లు మార్కేసాడు. ఇప్పుడు వచ్చిన ప్రతి మూవీ ఏదన్నా కావచ్చులే, హీరో కమ్ విలన్ క్యారెక్టరేషన్, దీని రెఫరెన్స్ లేకుండా ఏ మూవీలో లేదు, ఎత్తుక్కోవచ్చు. ఎత్తుక్కోవచ్చు. విలన్ అంటే ఇలానే ఏదైనా కొత్త మూవీని ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద. రఘువరన్ గారు మీకు బాగా ఇంప్రెస్ చేశారు. ఇళయరాజా గారు చెప్పడం అన్నమాట. ఆయన ఏముంది, ఆయన మిస్టీరియస్, ఆయన మాస్టర్. ఆయన ఆ కాలంలోనే ఇప్పుడు ఈ 4K ఆయన చేతికి పెట్టేస్తే నాకు మాస్ బీట్ కావాలంటే చెప్పాల్సిన అవసరంలా. విలన్ సినిమాలో విలన్ కల్పించిన వెంటనే ఒక డ్రమ్స్ మ్యూజిక్ వస్తుంది, అది అప్పట్లోకే ఫేమస్. అది చాలా న్యాచురల్గా ఉంటాయి. న్యాచురల్ సినిమా ఎక్కడ కానీ. దెన్ అనదర్ ఇంకోటి వచ్చేమిరంటే, ముందు సినిమాని ఒక ఏదన్నా కానీ చేసింగ్ సీన్ కావచ్చు, విలన్ హీరో కొట్టడం కానీ రోడ్లో దీంట్లో తీసేస్తాంటారు. ఇప్పుడు అంటే ఫ్యాన్స్ తాకిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దే ఆర్ టేకింగ్ సమ్వేర్ వెళ్ళిపోతున్నారు. ఈ సినిమా న్యాచురల్, ఊర్లోనే చేసినట్టు ఉంటుంది. మట్టి గాల్లా నైట్ నీకు ఒక ఆ సినిమా రక్తి కట్టాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ని చంపుతారు ఈ సినిమాలో పాపం. దానికోసం ఏం చేసినారంతా నైట్ షూటింగ్ కాల్లా, నైట్ కాల్లా ఇంట్లో ముందర మట్టిలో తీసినట్టు. ఓల్డ్ ఇస్ గోల్డ్ అని ఎందుకు చెప్తారంటే రియాలిటీ ఇస్ దేర్. క్వాలిటీ ఎదిరిపోయిందనా? క్వాలిటీ భయంకరంగా ఉంది, మేమే ఎక్స్పెక్ట్ చేయలే. అట్మాస్ కూడా ఉందంట, ఆడియో కూడా భయంకరంగా ఉంది. నీకు బాగా నీట్గా కూర్చుంటే సాంగ్స్ కానీలే, టేకింగ్ కానీలే, యూ కెన్ హియర్. నాకు తెలిసి ఇది ఆఫ్టర్ రిలీజింగ్ ద 4K అటానమస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని కూడా యూట్యూబ్లో సపరేట్గా 4K అని వదిలినా కూడా చూసేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ పక్కా చూడొచ్చు, ఇప్పుడు వచ్చి చూడాలా అయితే. అదే నేను చెప్తాను, ఇది ఇప్పుడుండే జనరేషన్స్ నేను ఏం జవాబు చెప్పదలుచుకున్నానంటే, ఈవెన్ ఐఎమ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను అందరి ఫ్యాన్స్కి అందరి సినిమాలు చూస్తానండి, ఎందుకంటే నాకు ఎవరో రకంగా ఇష్టం. నేను చెప్పేది వచ్చేమిరంటే, మీరు ఆల్రెడీ చూసేసినారు ఈ సినిమా, అంటే విలన్ హీరోని చాలా సినిమాలు చూసింటారు, మా హీరోని గ్రేట్ అందరూ చెప్పుకుంటారు. కానీ సినిమా పరంగా ఆలోచించి విలన్ అంటే ఇలా ఉండల్లా, లేదా హీరో అంటే ఇలా ఉండల్లా. ఇప్పుడు ఈ సినిమాలో తీసిన ప్రతి సీను 1990 నుంచి వచ్చిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక రెఫరెన్స్ ఉంది. ఆ రెఫరెన్స్ కోసమన్నా ఈ మూవీ చూడండి. అప్పట్లో ఆ రెఫరెన్స్ లేదు కాబట్టే ఇది కల్ట్ అయిపోయింది. ఎనీ మూవీ అర్థమవుతుందా? ఆ కల్ట్కి దీనికి తేడా ఏమిరా అంటే, ఏదో ఒకటి రెఫరెన్స్ ఉంటేనే. ముందేమి పాత సినిమాలు వచ్చేమిరా అంటే మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మంచి పాటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పాటలు పెడితే ఈ ట్రెండ్ వాళ్ళు వినరు. కానీ ఆ పాటలో ఉండే అర్థం ఈ ట్రెండ్ పాటలో ఉండవు. ఈ ట్రెండ్ పాటలో ఓన్లీ మనకేమంటే BGM, నో లిరిక్స్. పాట వాంచుతా 5 నిమిషాలు పోతా ఉండల్లా. మా ఫాదర్, మా బాబాయ్ వీళ్ళంతా వచ్చేమంటే ఆ కాలం వాళ్ళు కాబట్టి దే వాంట్ టు లిజన్ ద వరల్డ్. ఇప్పుడు కూడా మీకు ఎవరికైనా బాధ అయ్యి కొంచెం మైండ్ సెట్ క్లియర్గా ఉండాలంటే ఓకే, ఒక్కసారి ఓల్డ్ సాంగ్స్ కొంచెం కష్టమైన ఒకసారి వింటే ఆ తర్వాత మీకు అలవాటు అవుతుంది. దానివల్ల జరిగే రిఫ్రెష్ వేరే ఉంటుంది, దీనివల్ల జరిగే రిఫ్రెష్ వేరే ఉంటుంది. ఇది మాస్, అది క్లాస్.
శివాల పాటలు కూడా మాస్ విత్ క్లాస్ ఉంటాయి. ప్రతి లిరిక్ కానీ వింటే కొత్త ఉంటాయి వర్డ్స్ కొత్తగా ఉంటాయి. సో ఆ కాలంలో ఈ కాలంలో వచ్చి దీన్ని చూడాలని ఎందుకు చెప్తామంటే దీని రెఫరెన్స్లన్నీ ఈ కాలం సినిమాల రెఫరెన్స్ అనేది దీంట్లో ఉన్నాయి. ఫ్రమ్ స్టార్టింగ్ టు సీన్, ఎండింగ్ టు సీన్, ఈవెన్ నాగార్జున ఎంట్రీ నుంచి మొదలుకొని ఓకే మళ్ళీ సైకిల్ చైన్ పట్టుకునేది కానీ పరిగెత్తుకొని కొట్టేది కానీ ముందు అంతా లేదు. దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమా తర్వాత అవన్నీ రిలీజ్ అయినాయి. సో ఒకసారి కాదు కరెక్ట్గా చూడొచ్చు ఈ మూవీని. కొదమ సింహం రిలీజ్ అవుతుంది. కొదమ సింహం ఓన్లీ ఫర్ ఇప్పటికి కూడా బీజిఎం నెక్స్ట్ వీక్ 21 బీజిఎం ఇంట్రొడక్షన్, మెగాస్టార్ సాంగ్స్, రాజ్కోటి సాంగ్స్. సినిమా కూడా నీకు ఆడ బోర్ కొట్టదు. కౌబాయ్ ట్రెండ్ సెటర్ అది అప్పట్లో. కృష్ణ గారి తర్వాత కౌబాయ్స్ ఫిలిం చేస్తే కృష్ణ గారు కూడా అప్పుడు ఆశీర్వదించి చిరంజీవి గారిని బాగా చేశారు. అంటే మోసగాళ్ళకి మోసగాడు ఆ సినిమా స్ఫూర్తి. కొత్త సింహం కరెక్ట్ ఫస్ట్ ఆయన స్టార్ట్ చేశారు. ఈ సినిమాకి స్ఫూర్తి మహేష్ బాబు గారి టక్కర్ దంగ. అలాగా తర్వాత ఎవరు కౌబాయ్ వేయాలని కోరుకుంటాను ఎవరో ఒకరు. కానీ మళ్ళా కౌబాయ్ చైల్డ్ అంటే రామ్ చరణ్ కానీ మహేష్ బాబు కానీ. ఓకే ఎందుకంటే హైట్ ఉండాల, కౌబాయ్కి హైట్ ఉండాల. రామ్ చరణ్ షూట్ అవుతారు. రామ్ చరణ్ గుర్రం వేసుకొని మళ్ళీ ఒకసారి కినాటర్ అంటే కౌబాయ్ షూట్ వేసుకొని మంచి స్టోరీతో సినిమాని తీసుకోవచ్చు. దాన్నే రెఫరెన్స్ తీసుకొని కథ మార్చుకొని చేసేయచ్చు. ఈవెన్ చైతు కూడా హీ కెన్ టేక్ శివ రెఫరెన్స్. చైతుకి కానీ సెట్ అవుతుంది, మళ్ళీ వీణ కూడా సెట్ అవుతుంది. ఎవరికి అఖిల్ కూడా సెట్ అవుతుంది. రెఫరెన్స్ తీసుకోవాలా. దట్ ఈస్ ద మెయిన్ కథ.